అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. విమాన ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రత, సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. మరోవైపు ప్రమాదం జరిగిన స్థలంలో ఇన్వెస్టిగేషన్ టీమ్స్ దర్యాప్తు జరుపుతున్నాయి. డీజీసీఏ అధికారులు సహా పలు విచారణా బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కుట్రకోణం ఉందన్న అనుమానాల నేపథ్యంలో ఆ దిశగా ఎన్ఐఏ దర్యాప్తు జరుపుతోంది. మరోవైపు విమానం వెనుక భాగంలో ఎయిర్ హోస్టెస్ మృతదేహాన్ని గుర్తించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటివరకు 240 DNA నమూనాలను వైద్యులు సేకరించినట్లు సమాచారం. విమాన ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్ గా కేంద్ర హోంశాఖ కార్యదర్శి వ్యవహరించనున్నారు. భద్రతా ప్రోటోకాల్ను మెరుగుపరచడం లక్ష్యంగా కమిటీని ఏర్పాటు చేశారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను అంచనా వేయడంతో పాటు ఎస్ఓపీలు, భద్రతా మార్గదర్శకాలను కమిటీ సమీక్షించనుంది. విమాన ప్రమాదాల నివారణ చర్యలపై నివేదిక ఇవ్వనుంది. ప్రమాదానికి గల కారణాలపై కమిటీ 3 నెలల్లో నివేదిక ఇవ్వనుంది.